రాజధానిపై జగన్ది విధానం లేని వైఖరి, నినాదం లేని నిర్ణయమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్ రాజధానితో మూడు ముక్కలాట ఆడుకున్నారని విమర్శలు చేశారు. 13 వరకు రాజధానిగా చేసుకున్న అమరావతిని పరిపాలించాడు. ఆ తర్వాత కాలగమనంలో రాచరికాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చింది, ప్రభుత్వాలు ఏర్పడి 53లో కర్నూలు వెళ్ళాం, 56లో హైదరాబాద్ వెళ్ళాం. ఆ రోజు పూర్కుల రామకృష్ణరావు గారు రాజీనామా చేసి మరి సమైక్య రాష్ట్రంలో ఏర్పడటానికి ముఖ్యమంత్రి త్యాగం చేశారు. తర్వాత మళ్ళీ 200 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం విభజన గురై ఆ రోజున అన్యాయంగా, అక్రమంగా, అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజిస్తే చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు ఇవ్వండి, ఈ రాష్ట్రం నష్టపోద్దని చెప్తే ఆ రోజున ప్రతిపక్ష పార్టీలు నవ్విన పరిస్థితి. అధికార పార్టీ ఆ రోజు ఉన్నది కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ తర్వాత 200 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమరావతిని మళ్ళీ రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు, రాష్ట్రాల రాజధానిని రాష్ట్రమే నిర్ణయించుకోవాలి, కేంద్రం నిర్ణయిస్తుందని. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయించాడు అమరావతి రాజధాని. నువ్వు యాక్సెప్ట్ చేసావు. ఆ రోజు నువ్వు అమరావతి అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని చెప్పి నువ్వు మాట మార్చి నువ్వు మాటని తిప్పి నువ్వు మారేవని అందరూ మారాలనుకుంటాం సహేతుకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి గత వైభవం ఎంతో ఘనకీర్తి కలిగిన అమరావతిని మళ్ళీ రాష్ట్రానికి రాజధాని చేసే అవకాశం వస్తే ఆయన రాజధానికి చేస్తే నువ్వు అడుగున అడ్డపడింది వాస్తవం కాదా? నువ్వు ఎన్ని కఠోరమైన ప్రయత్నాలు, నీ ముఖ్యమంత్రి పదవిని, సభానాయకుడిగా నీకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని 151 సీట్లు వచ్చి అధికారం ఇస్తే ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నా కూడా మ్యాజిక్ ఫిగర్ కన్నా నీకు ఆ రోజు ఎక్కువ రాష్ట్ర ప్రజలు ఇస్తే నువ్వు చేసిన పనికిమాల పని వల్ల అమరావతిని కదిపిద్దాం అనుకోవడం వల్ల నువ్వు అమరావతిని మారుద్దామని నువ్వు చేయని ప్రయత్నం లేదు. జ్యుడిషియల్గా కానీ మామూలుగా కానీ ప్రజల్ని బాధ పెట్టి రైతులు ఉసురు పోసుకుని ఒకటంటిగా ఇట్ట మాట్లాడకపోతే చాలాసేపు పడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి, మీరు అమరావతిని సర్వనాశనం చేద్దామని ట్రై చేసిన అమరావతి పంచారామాల్లో శైవక్షేత్రం, అది అమరావతి ప్రాశస్యం. హీరా మండలంలో బాలికను అత్యాచారం చేసిన విషయం తెలిసింది. విజయనగరంకు నిందితుడు వెంకటేశ్వరరావు విశాఖలోని పెందుర్తి సుజాత నగర్లో ఉంటూ చేసే చీకటి బాగోతాలను డీఎస్పీ వివేకానంద వెల్లడించారు. కాంట్రాక్టర్గా పనిచేస్తూ అక్కడి పనిచేసే పేదవారి పిల్లలను చదివిస్తానని నమ్మించి అత్యాచారాలు చేసేవాడని తెలిపారు. మంచి చూసుకుంటామని చెప్పి తల్లిదండ్రులు నమ్మించి అతన్ని ఆ అమ్మాయిని ఎస్కోర్ట్ కాలేజీలో జాయిన్ చేసి ఆ అమ్మాయిని తను లోపరుచుకుని ఆ అమ్మాయితోటి సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది తదుపరి విధాలుగా చాలా సార్లు. అలాగే ఇతను అందరినీ ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటారో, పేదవారు ఉంటారో వాళ్ళ తాలూకా పిల్లలందరినీ కూడా చదివిస్తాను, ట్యూషన్స్ చెప్తాను అనేటువంటి ఒక షేడ్ లో వాళ్ళందరూ లోపరుచుకోవడం, వాళ్ళతోటి అసాంఘిక కార్యక్రమాలు చేయడం, ఇలా చిన్నపిల్లలు చాలా మంది చేశారు. మాకు దర్యాప్తులో కూడా తెలియంది, దాని మీద దర్యాప్తు చేసి ఒక పిల్లని శ్రీకాకుళం నుంచి చదివిస్తానని చెప్పి ఆ రోజు ట్యూషన్ తీసుకెళ్తానని ఎస్కోట్ చెప్పి తీసుకెళ్లి అక్కడ ఆయన ఎస్కోట్ వెళ్లకుండా వైజాగ్ లోనే తిరుగుతూ, వైజాగ్ లో ఆయనకి ఒక హౌస్ ఉంది, సుజాత నగర్ లో ఒక హౌస్ ఉంది. ఆ హౌస్ దగ్గర తీసుకెళ్లి అక్కడ ఇండస్ట్రీ ఏరియాలో అక్కడ ఆ అమ్మాయి పట్ల 15 సార్లు అత్యాచారం చేయడం, తర్వాత ఆమె ఇతన్ని పెళ్లి చేసుకోమందని డబ్బులు డిమాండ్ చేసిందని ఆమెను వదిలించుకోవాలని ఎప్పటి నుంచో ప్లాన్ వేశాడు. ఆ ఇంట్లో 24 తెల్లవారుజామున సుమారు 1 గంట 4 గంటల మధ్యలో ఆమెను వాదరింగ్ నోరు మూతి నొక్కేయడంతో ఆమె చనిపోయినట్టుగా మనకు తెలిసింది. దానికి యాక్చువల్ గా ఇద్దరు ఇక్కడి నుంచి కలిసి బయలుదేరారు. తర్వాత ఆమె శవంగా మారిన తర్వాత ఆమె తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. దాని మీద రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే మాకు మెయిన్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆ అపార్ట్మెంట్ దగ్గర సీసీ ఫుటేజ్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఆ అమ్మాయిని చంపిన తర్వాత భుజం మీద వేసుకుని
కారుని రెడీ చేసుకుని కారు వెనకాతల సీట్ లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ అమ్మాయి కడుపు నొప్పితో చనిపోయింది, అనారోగ్యంతో చనిపోయింది అని చెప్పి తీసుకొచ్చి అప్పగించేటప్పటికే ఆ అమ్మాయికి పెదాల పైన ఇంజరీస్ కూడా ఉన్నాయి. అది మోడలింగ్ చేయడం మూలంగా జరుగుతుందని చెప్పి డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కూటమి ప్రభుత్వంపై మరియు కింజారపు కుటుంబంపై నిప్పులు చెరిగిన టెక్కలి వైసీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ ఎలక్ట్రానిక్ మీడియా, నేషనల్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు, రామ్మోహన్ నాయుడు ఎలా క్రెడిట్ చోరీ చేస్తున్నాడో ప్రజలందరికీ అర్థమైంది. పోర్టుకు పోదాం రండి సభకు జిల్లా వ్యాప్తంగా విజయవంతం కావడంతో పిచ్చి ప్రేలాపనలతో అచ్చెన్నాయుడు రగిలిపోతున్నారంటూ ధ్వజమెత్తిన తిలక్ తాగిన మైకంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడంటూ నిప్పులు చెరిగారు. పోర్టుకు 40 మందికి అనుమతులిస్తే పోర్టు రహదారిని బ్యాడ్ గేట్స్తో టిప్పర్లతో అడ్డం పెట్టి పోలీసులు పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. పోర్టుకి 40 మందికి అనుమతులు ఉంటే కలెక్టర్ ద్వారా, ఎస్పీ ద్వారా బహిర్గతం చేయమని చెప్పి కోరారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో భావనపాడు పోర్ట్ నిర్మాణం ఎక్కడ జరిగిందన్నది బహిర్గతం చేయండి అంటూ సూటిగా ప్రశ్నించిన పేరాడ తిలక్ ప్రతి నెల పెన్షన్దారులకి డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం వంకతో ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం మాత్రమే పెట్టుకొని కక్ష సాధింపు చేస్తున్నారు. ప్రజలకి భావనపాడు పోర్టు, మూలపేట పోర్టు శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మాణం ఎక్కడ జరిగింది అనే దానిపైన నిన్న అచ్చెన్నాయుడు గారు వాలంటీర్లు చేసిన పనికి ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు పెన్షన్దారులకి డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రజలందరికీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు వాలంటీర్లు చేసే పని చేస్తున్నారు. ప్రత్యేకించి అందులో ఏమీ లేదు. ఆ పని చేసేటప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపైన జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లటం, దుర్భాషలతో మాట్లాడటం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన తెలుగుదేశం నాయకులు చేస్తున్న ప్రధానమైన ఎజెండా. నెలకు ఒక రోజు ఒక సభ పెట్టడం, ఆ సభలో వైఎస్ఆర్ పార్టీ మీద విపరీత ధోరణితో మాట్లాడడం, ఆ రోజు అయిపోయిన తర్వాత అధికారులు ప్రజలకు పట్టించుకోరు, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రజలకు మరి పట్టించుకునే దాఖలు లేదు. అందరు కలిపి అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోరు. ఇది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో జరిగిన. శ్రీకాకుళంలో బుధవారం విద్యార్థి యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ పూడి కిరణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఉద్యానంలో కోకోనట్ పార్క్ పరిశ్రమ పెట్టాలని, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు శ్రీకాకుళం అడిపట్టిన అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ ఏదైతే రిలీజ్ చేశారో అది మమ అనిపించుకునే విధంగా గతంలో మేము ఇదే అఖిల పక్షం తరఫున ఇక్కడే పోరాటాలు చేస్తే 10,060 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వంకి సిగ్గుందా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ రాష్ట్రంలో 1,80,000 వరకు ఉద్యోగ పోస్టులు ఖాళీల కోసం భర్తీలుంటే దాంట్లో మమ అనిపించుకునే విధంగా 10,060 జాబులు విడుదల చేయడం ఏంటని మేము ఈరోజు అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల తరఫున ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మనం తీసుకున్నట్లయితే నిరుద్యోగ సమస్య ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ అత్యధికంగా పెరిగిపోయి ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈరోజు పాదయాత్రలో కానీ, ఎన్నికల మేనిఫెస్టోలో కానీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి అంతేకాకుండా పరిశ్రమలు స్థాపిస్తామన్నారు. ఈరోజు రైతులకు కూడా న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వం. ఉదాహరణ తీసుకుంటే ఈరోజు గుంటూరులో తీసుకున్నట్లయితే అక్కడ ప్రతి రైతుకి సమస్య వచ్చిందనో, పొగాకు రైతుకి సమస్య వచ్చిందనో, మరి ఈరోజు అక్కడ
నష్టపరిహారం కింద ఇస్తున్నారు. మరి ఉద్దాన ప్రాంతంలో కొబ్బరి రైతు తెల్లదోమ వల్ల నష్టపోతే కొబ్బరి పంటకి కనీసము అక్కడ తగిన చర్యలు తీసుకోలేదు, మరియు నష్టపరిహారం ఇవ్వలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాం ఈరోజు నిరుద్యోగం పరంగా అంటే, ఈరోజు అక్కడ కూడా 150-200 ఎకరాల్లో కోకోనట్ పార్క్ ఏర్పాటు చేసి పరిశ్రమలు తేవాలి. అంటే ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, అయ్యా మరి ఉత్తరాంధ్ర ప్రజల్లో శ్రీకాకుళం జిల్లా కూడా ఉంది, ఉద్దానం ప్రాంతం ఉంది, అక్కడ కూడా కోకోనట్ పరిశ్రమ ద్వారా కూడా మీరు పరిశ్రమ తెప్పించి మరి అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. మరి అక్కడ ఎక్కడో అమరావతిలో వస్తున్నాయి, మరి ఇంకో దగ్గర వస్తున్నాయి అంటే కాదు, ఇక్కడ కూడా పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చేస్తున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి రైతుల కోసం అని చెప్పి ఇతర దేశాలకు ఎమ్మెల్యేలకు పంపిస్తున్నారు. మరి ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం అన్నమాట. అనకాపల్లి జిల్లాలో చేపడుతున్న బలవంతపు భూసేకరణకు తాము పూర్తిగా వ్యతిరేకమని సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ గోవాడ ఫ్యాక్టరీకి నిధులు ఇవ్వకుండా మూసివేతకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈరోజు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఒక్కటి మాత్రమే పనిచేస్తూ ఉంది. ఈ 4 షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన దాంట్లో కూడా దానికి కూడా నిధులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఆధునీకరణ చేయకపోవడంతో అది కూడా మూత పెట్టేదానికి సిద్ధపడుతూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ఆ షుగర్ ఫ్యాక్టరీలకి నిధులు కేటాయించకుండా అక్కడ పనిచేస్తున్న కార్మికులకి ఆదుకోకుండా ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. ఇది సరైనది కాదని సిపిఎం పార్టీ కోరుతా ఉంది. అదే కాకుండా మనందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నక్కపల్లి ప్రాంతాల్లో ఆర్షల్ మెట్ల పేరుతో ఇటీవల కాలంలో శంకుస్థాపన చేశారు. ఆ ప్రాంతంలో 742 మంది నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులను ఆదుకునే స్థితిలో ఈరోజు అనకాపల్లి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు, మంత్రులు పేద ప్రజలు పొట్టగొడతానికి సిద్ధం చేస్తా ఉన్నారు. రంగం బలవంతంగా భూములు సేకరణ అనేది చేస్తా ఉన్నారు. ఈరోజు చీడికాడ మండలంలో సోలార్ ప్రాజెక్టు పేరుతోటి మొత్తం భూములు లాక్కోవాలని చెప్పి చూస్తా ఉన్నారు. నక్కపల్లిలో మెట్రో స్టీల్ ప్లాంట్ కంపెనీకి, బల్క్ డ్రగ్ కంపెనీలకి భూములు తీసుకుని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్డు మీద పడేశారు. నిర్వాసితులు ఎవరికి కూడా సరైనటువంటి ప్యాకేజీలు ఇవ్వలేదు, ఆర్కాట్లు ఇవ్వలేదు. ఆ రకంగా పేద ప్రజల భూములు బలవంతంగా లాక్కుంటే మాత్రం సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి చెప్పదలుచుకున్నాం. అలానే పంచదార రాంబిల్లి మండలంలో అక్కడ విశాఖపట్నం కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కాకినాడ కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఏపీ ఐఏసీ ఎండీ ఎం అభిషిక్త్ కిషోర్ కలెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1న ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు అభిషిక్త్ కిషోర్. ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. మొదటిగా చాలా సంతోషంగా ఉంది. విశాఖపట్నం జిల్లా మన రాష్ట్రంలోనే చాలా ప్రాముఖ్యమైన జిల్లా. విశాఖపట్నం సిటీ మన రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా చాలా ముఖ్యమైన సిటీ అండ్ మన దేశం యొక్క ప్రగతికి కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన సిటీ. ఇలాంటి జిల్లాకు జిల్లా కలెక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులకి మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాది స్వస్థలం నెల్లూరు జిల్లా. నేను ఆంధ్రావాడినే. అమ్మ నాన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేశారు. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లని మన రాష్ట్రంలో ఉన్న గవర్నెన్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి సర్వీస్కి రావడం జరిగింది. ఇప్పటి వరకు వేరియస్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశాను, చాలా జిల్లాల్లో పనిచేశాను. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో, ప్రకాశం జిల్లాలో సబ్ కలెక్టర్గా, పిఓఐటీడీఏగా, మున్సిపల్ కమిషనర్గా, జాయింట్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది. అలాగే గత సార్వత్రిక ఎన్నికల్లో అన్నమయ్య జిల్లా కలెక్టర్గా కూడా చేశాను. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో, అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది. రీసెంట్గా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఏపీఐఐసికి ఎండీగా, అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. ఈ వెరీడ్ ఎక్స్పీరియన్స్తో నాకున్న శాయశక్తులు పెట్టి విశాఖపట్నం జిల్లాకి, విశాఖపట్నం ప్రజలకు
ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి జీవన్ మరణ సమస్య అయిన ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని, వారు ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మలుగా బీజేపీకి బానిసలుగా మారారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. కూడా సుప్రీంకోర్టు ఉండాలి, ఇది కూడా సుప్రీంకోర్టు బాధ్యత. కానీ ఇవేవీ కనిపించలేదు. కేవలం హడావిడిగా ఇది ఒక కొలిక్కి రావాలి అన్నట్టు కేవలం 2 బెంచ్తో, అందుకే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో దీన్ని ఖండించడం జరిగింది. ఇదేమిటిది, 2 బెంచ్తో మాత్రమే ఇంత ముఖ్యమైన తీర్పు ఇలా ఇచ్చారు. ఇలా కాకుండా 7 మందితోనో 9 మందితోనో పెద్ద బెంచ్తో ఇది డిబేట్ చేసునుంటే రాజ్యాంగం ఏం చెప్తుంది అన్న ఇంటర్ప్రిటేషన్, ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ డిబేట్ జరుగును. కాన్స్టిట్యూషన్ గార్డియన్స్గా కూడా వాళ్ళు వ్యవహరించాలి అన్న విషయాన్ని మర్చిపోయి చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ స్పిరిట్ని ప్రొటెక్ట్ చేసినట్టుగా ఇది కనిపించటం లేదు, ఇంటర్ప్రిటేషన్ జరిగినట్టుగా కనిపించటం లేదు. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ గార్డియన్స్గా అంటే ఫండమెంటల్ రైట్స్ని కూడా వీళ్ళు గార్డ్ చేశారు, వీళ్ళు గార్డియన్స్గా ఉన్నారు అన్న భావము ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే ఆర్టికల్ 14 is saying equality, ఆర్టికల్ 15 is saying prohibition of discrimination, ఆర్టికల్ 25 is saying right to religion. బట్ ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా చేయటం జరిగింది. క్లియర్లీ మనందరికీ తెలిసిన విషయం, దెర్ ఈస్ అ కాన్స్టిట్యూషన్లోనే దెర్ ఈస్ అ క్లియర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఆర్టికల్ 341 షెడ్యూల్ కాస్ట్ అండ్ ఆర్టికల్ 14, 15 and 25. ఒకే రాజ్యాంగంలో, ఒకే కాన్స్టిట్యూషన్లో ఇలా కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ ఉండడం వల్లనే ఇది, అందుకే సుప్రీంకోర్టు ఒక క్లాస్ని అప్హోల్డ్ చేసింది, ఒక క్లాస్ని అప్లై చేసింది, మిగతా కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్తో సహా అన్ని తుంగలో తొక్కడం జరిగింది. కాబట్టే దీని మీద డిబేట్ జరగాలి. కాన్స్టిట్యూషన్లో కాన్ఫ్లిక్ట్ లేకుండా అన్ని ఏ క్లాస్. చిరు వ్యాపారులపై అశీల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ గాజువాక చిరు వ్యాపారులు హాకర్స్ ఫుట్పాత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సంఘం అధ్యక్షుడు పప్పు అప్పారావు, సిపిఐ నేత కసిరెడ్డి సత్యనారాయణ, దొడ్డి మల్లేశ్వరరావు మాట్లాడుతూ జీవనోపాధి కోసం వలస వచ్చిన అనేక మంది పొట్టకూటి కోసం రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న దుకాణాలు ఏర్పరచుకుని కుటుంబ పోషణ చేస్తున్నారని, రోజువారీ ఆశీలు 10 రూపాయలు ఉంటే నేడు అమాంతంగా 50కి పెంచేశారని, ఇలా పెంచడం వలన అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఉద్యోగాలు దొరక్క చాలా మంది తోపుడు బళ్లు, చిన్న చిన్న వ్యాపారాలు సాగిస్తున్నారని, రోజువారీ ఆశీలు మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం బాధాకరమని అన్నారు. ఇదే విషయాన్ని తెదేపా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. చిరు వ్యాపారులను ఆదుకోవాల్సింది పోయి ఇలా ఆశీల పేరిట భారాన్ని మోపడం తగదన్నారు. ఇక్కడ చాలా మంది వ్యాపారాలు పడిపోయి అందరూ తెలుసు. విశాఖపట్నంలో నంబర్ 1గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోనే నంబర్ 1గా ఉన్నటువంటి గాజువాక ఈ రోజున సంవత్సర ఆదాయం, తిరిగి ఆదాయం తగ్గిపోయింది. గతంలోనూ 2,40,000 రూపాయలు ఉన్నటువంటి ఆదాయాన్ని ఈ రోజున 1,40,000 తీసుకొచ్చారు. అటువంటి పరిస్థితుల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కొనుగోలు శక్తి తగ్గిపోయిన టైంలో గతంలోనూ ఆశీలు 10 రూపాయలు ఉంటే ఈరోజు 50 రూపాయలు పెట్టారు ఆశీలు. అది ఒకటే కాదు, తోపుడు బళ్ళు ఉన్నాయి. మన నాగరికత సంతలకెళ్ళి వ్యాపారాలు చేసుకొని బతకడం. ఆ నాగరికతలో ఇక్కడికిక్కడే అగనపూడిలో సంత అవుతే, స్టీల్ ప్లాంట్లో సంత అవుతే, గాజువాక నుంచే మళ్ళీ వేరే జోన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే జోన్లు పరిపాలన విభాగంలో జోన్లు చాలా దగ్గరికి కావాలని అగనపూడి జోను, గాజువాక జోన్ తయారు చేశారు. ఈ సంతలకి పక్కనే వెళ్తే ఇక్కడ ఆస్తులు కట్టాలి 50 రూపాయలు, మళ్ళీ అక్కడే కట్టాలి. రెండు దఫాల ఆస్తులు కట్టవలసి. అంటే ఎక్కడ కూడా ఈ వ్యాపారస్తులు వాడు రోజు బతుకు దొరికేటటువంటిది రోజువారు అమ్ముతే ఉదయం 8 గంటలు, తెల్లవారు 6 గంటలకు బయలుదేరితే రాత్రి 8 గంటలకు వస్తే వాడు రోజుకు 1000 రూపాయలు రావట్లే. తాపి పనికి వెళ్ళిపోతే 1000 రూపాయలు వస్తుంది. అంటే
పిల్లం పిల్లలు పోషించుకోగల శక్తి ఈ రోజులో గాజువాకలో తగ్గిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇటువంటి ఆశలు పెంచడం సామాన్యుల మీద మంచి సాంప్రదాయం కాదు. అందుకని ఇప్పుడు కమిషనర్ గారిని కలిసి వచ్చాం. కమిషనర్ గారు కూడా ఉదయం నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన ఇవాళ కమిషనర్ గారితో టౌన్లో కమిషనర్ గారితో మాట్లాడే పని ఉందండి, వెళ్తున్నాను జోనల్ కమిషనర్ గారు చెప్పారు. ఇక్కడ సూపర్ నుంచి కూడా మేము ఆశీలు దప్పదప్పాలు కట్టుకుంటూనే వస్తున్నాము. ఈ మధ్యకాలంలో గత సంవత్సరం సుమారు 5 రూపాయలు ఉంటే ఒకేసారి 10 రూపాయలు పెంచడం